కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు ఊహకందని ఊచకోత కోసింది. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములేపగా తమిళనాడులో సినిమా గ్రోత్ నెక్స్ట్ లెవెల్లో ఉండటం విశేషమని చెప్పవచ్చు. మిగిలిన ఏరియాలలో కలెక్షన్స్ లిటిల్ గ్రోత్ ఉన్నప్పటికీ తమిళనాడులో మాత్రం ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్ ను సాధించింది ఈ సినిమా. ఏకంగా 13 కోట్లకు పైగా గ్రాస్ ను 10వ రోజు సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ స్లో డౌన్ అయిపోయిన ఈ సినిమా 10వ రోజు మరోసారి 8 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ గా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6.87 కోట్ల దాకా షేర్ ను 12.25 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 15.13 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 10వ రోజు వరల్డ్ వైడ్ గా 18.05 కోట్ల దాకా గ్రాస్ ను 8.75 కోట్ల దాకా షేర్ ను సాధించింది ఈ సినిమా. దాంతో టోటల్ గా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 166.20 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 12.25 కోట్లు, కర్ణాటకలో 25.25 కోట్లు, కేరళలో 12.55 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20.60 కోట్లు, ఓవర్సీస్ లో 136.35 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 373.20 కోట్ల దాకా గ్రాస్ ను 181.95 కోట్ల దాకా షేర్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 97% వరకు రికవరీని సాధించి మరో 5 కోట్లకు పైగా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఆల్మోస్ట్ 18వ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను అందుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. అంతకు మించిన కలెక్షన్స్ వస్తే ఇక మీదట వచ్చేవన్నీ బోనసే కాబట్టి లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా లాభాలను కూడా సినిమా సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.